అండి గోమాత ఆరోగ్య ఆశ్రమం నుంచి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ స్థాపించి 15 సంవత్సరాలు అవుతుంది. అనేక మంది కిడ్నీ ఫెయిల్యూర్, అదేవిధంగా డయాబెటీస్, అదేవిధంగా బ్లడ్ ప్రెషరు, అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏవో మూఢనమ్మకాలు కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ ఆధారంగా చేసుకుని అనేక మందిని ఈరోజు బయటికి తెస్తూ ఉన్నాం వ్యాధుల నుంచి. అందులో భాగంగానే ఈరోజు ఈమె 2 months బిఫోర్ మన దగ్గరికి రావడం జరిగింది. సో డయాలసిస్ స్టేజ్ నుంచి మన దగ్గరికి వచ్చి ఈరోజు కంప్లీట్గా కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అయిపోయింది. ఆ రిపోర్ట్స్ కూడా మీకు స్క్రీన్ మీద వస్తాయి, అవి వాటి గురించి కూడా చెప్తాం. సో ఇది ఎలా జరిగింది? కంప్లీట్గా నేచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా వనమూలిక ఆధారిత ఉత్పత్తులు, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఆమె ఈ విధంగా చేసుకోగలిగారు. ఆమెకి ఇప్పుడు ఎలా ఉందో ఆమె మాటల్లో మీరు వినండి. నాకైతే అండి మంచం లేని పరిస్థితిలో ఉండేదాన్ని. అలాగే సార్ దగ్గర మందు తినబట్టి అలాగే కంట్రోల్ అయింది. ఇప్పుడు బాగానే ఇటువంటి నడగలుగుతున్నాను. చక్కగా తినే అవకాశం కూడా వస్తుంది, నడక అవకాశం వస్తుంది, బయటకు వెళ్ళే అవకాశం వస్తుంది. నడలేని పరిస్థితిలో ఉండేదాన్ని ఇప్పుడు కొంచెము బాగానే నడగలుగుతున్నానండి. ఎంత బాధపడి అలాగా కంట్రోల్గా 45 రోజులు మందులు వాడానండి. అలా కంట్రోల్ అయింది. ఇప్పుడు పర్వాలేదండి. నాకు ఇంట్లోనే ఏదో చిన్న చిన్న పనులు చేయగలుగుతున్నాను, లెగ్గలుస్తున్నాను. కొంచెము నాకు తేలిగ్గా ఉంది, బాగానే ఉంది ఇప్పటికి. సో మీరు కూడా చెప్పండి, ఇది పట్టుకోండి. మాది గుమ్మలక్ష్మీపురం మండలం, మేము డల్లండి. మా అక్కగారు అవుతారు. మా అక్కగారికి చాలా సీరియస్గా ఉన్నాం. చాలా హాస్పిటల్కి తిప్పాము. డయాలసిస్ చేయాలి, రక్త మార్పిడి ఇవన్నీ చేయాలి అనేసి మాకు చాలా భయపెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం. అలా మాకు వైజాగ్, శ్రీకాకుళం ఇటు వెళ్ళమన్నారు. కాకపోతే మాకు డబ్బులు అక్కడికి వెళ్ళే స్తోమత లేక మేము ఇలాగ ఇంటికి తీసుకొచ్చాం మా అక్కగారిని. ఇప్పుడు మాకు చెప్పారు, మాకు తెలిసిన వారు ఇలాగా ఇక్కడ గుమ్మలక్ష్మీపురం దగ్గర గోమాత దీని మీద మెడిసిన్ బాగుంది తీసుకోండి అంటే ఇక్కడ తీసుకొచ్చాము. ఆ మందులు 45 రోజులకి ఇచ్చారు. చాలా బాగానే తగ్గిందండి. కనీసం మంచం నుండి కూడా లేవలేని పరిస్థితి. పాస్ కూడా అన్ని మంచం పైన అయ్యేది. అలాగే ఆ మందులు 45 రోజులు వాడాక చాలా బాగా కంట్రోల్ అయిందండి మా అక్కకి. ముందు మా అక్కకి 8.4 ఉండేదండి బాధ. ఇప్పుడు 1.1కి వచ్చింది. చాలా బాగా కంట్రోల్ అయింది ఆ మందు వాడడం వల్ల. ఇప్పుడు తన మటుకు అదే అన్ని పనులు చేసుకోవడం అన్నీ చేసుకుంటుంది. మాకు తన పనులు చేయవసరం లేదు, బాగానే తగ్గింది. మాకు ఈ మందు మీద చాలా నమ్మకం ఉండబట్టి మళ్ళీ మేము ఒకసారి సార్ దగ్గరికి వచ్చామండి.